గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇదే ఫోరం నుంచి నేను మాట్లాడుతున్నప్పుడు కొన్ని పత్రికల్లో కూడా వాళ్ళ ఓవల్ కింద, కొన్ని టీవీలో కూడా ఓవల్ కింద నెంబర్లు కూడా వచ్చినాయి, దరిదాపులుగా వచ్చినాయి. ఎందుకంటే ఎవరైతే వారు రాజకీయం లేకపోతే, అధికారం లేకపోతే మనుగడ సాధించాలనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో లేదా అధికారం ఉంటే తప్ప మన తాలూకా కార్యకలాపాలకి జరగవని చెప్పిన ఎవరైతే ఊహిస్తున్నారో, అంటే అధికార కార్యక్రమం ప్రజాసేవ కాదు, సొంత కార్యక్రమాలకి. అలా వీక్ మైండ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సున్నిత సమస్య ఏదైతుందో, సున్నితమైన అంశం ఏదైతుందో దాన్ని ఆసరాగా పెట్టుకొని వారు ఆలోచన చేస్తున్నారు. ఒక్క ఉదాహరణ, ఈ రాష్ట్రంలో యూపీఏ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎక్సెప్ట్ సిపిఎం తప్ప, హైదరాబాద్ లో ఉన్న మజ్లిస్ పార్టీ తప్ప ఇనిషియల్లో, ఇప్పుడు మళ్ళీ వారు కూడా వారి ఆలోచనని కొంతవరకు అటు ఇటు మార్చుకోవడం జరిగింది. అన్ని పార్టీలు ఏదో ఒక దశలో, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక భాషలో, ఏదో ఒక ఆలోచనతో, ఒక దృక్పథంతో రాష్ట్రం విభజన కోరిన సందర్భం మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మీకే కాదు, ఈ రాష్ట్ర ప్రధానికానికి కూడా తెలుసు. మరి ఆ నేపథ్యంలో ఇది కాంగ్రెస్ పార్టీ వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేస్తాము, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేస్తాము అంటే మరి ఆ పార్టీ విధానం ఏంటనేది మనందరికీ కూడా తెలుసు. ఇవాళ కూడా స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి కూడా. అంటే వాళ్ళ ఆలోచన ఒకటే, ఏదో విధంగా ప్రజల్లో ఉన్న ఈ సెంటిమెంట్ను లేకపోతే సానుభూతినో తెలుగు ఇంగ్లీష్లో ఆసరాగా పెట్టుకొని అధికారాన్ని చేకూర్చుకొని మళ్ళీ వారి కార్యకలాపాలు చేసుకోవడానికి వారు ప్రయత్నం చేస్తున్న నేపథ్యం. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో నేను వచ్చి కోరుతున్నాను, దయచేసి ఎవరైతే ఇలాంటి మోసవిల్లి రాజకీయాలు ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం పెద్ద ఆలోచనతో, పెద్ద మనసుతో ఆలోచన చేసి తగిన శాస్తి వారికి రేపు రాబోయే 2014 ఎన్నికల్లో చేస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజానీకం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విజ్ఞులు, చాలా తెలివైన వారు, చాలా ఆలోచన పరులు, వాస్తవికతకు దగ్గరగా ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు చేస్తారు. అందులో నాకైతే ఏ విధంగా సందేహం లేదు. తప్పకుండా వాళ్ళ శృంగభంగం అనేది జరుగుతుంది, శృంగభంగం జరుగుతుంది. చెప్పండి. ఇప్పుడు ఇంకోటి, ఒక్క సెకండ్ మర్చిపోయాను. ఏదో ఇందాక ఒకరితో ముగ్గురు చెప్తున్నారు ఏవో అనుకుంటారు, కాదు. ఎవరు వెళ్ళిపోతున్నారు, ఎవరో జిల్లాల వారి, మా దగ్గర కూడా అన్ని ఉన్నాయి, ఆ సమాచారం అంతా ఉంది. అయితే ముందు వెనక తేడా తప్ప సరే ఆలోచిద్దాంలే అని చెప్పి చూస్తున్నాం అంతే. ఇంతకుముందు ఒకసారి చెప్పారు కదా 17, 18 ఒక లెక్క, ఎప్పుడు పాత లెక్క, అది కరెక్ట్ అయింది లేదా? అప్పుడు ఆ లెక్క కరెక్ట్ అయిపోయింది కదా. మీరు ఎంత అనుకుంటున్నారు? మీరు ఎంత అనుకుంటున్నారు? అంతమంది ఉండరులే, దగ్గర దగ్గరలో. హలో బ్లూ బ్లూ ఏదండి? కొన్ని పత్రికలు, కొన్ని వర్గాలు ఇప్పుడు మీరు చెప్పినట్టు జరగాలని కోరుకుంటున్నాయి.
కొంతమంది మీడియా మిత్రులు కొన్ని వర్గాలు ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో అలా జరగాలని కోరుకుంటాయి, కానీ అది జరగదు. ఎందుకుంటే ఉంటుంది, ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా, అందరి మీద ఉంటాయి. పోయిన పోకముందు మాట్లాడితే ఉంటాయి. నేను జేసీ గారి పేరు దయచేసి తప్పు. ఎందుకంటే సందర్భాలు సమయాలు బట్టి ఎవరు ఆలోచనలు ఉంటాయి మాట్లాడడం, కానీ ఒకరితో ఒకరిని మనం పోల్చడం అనేది అది ధర్మం కాదు. సరే సరే, నేను ఒకరి మీద ఒకరు మాట్లాడిన దానికి విమర్శించుకోవడానికి వారిని నేను దాని మీద నేనేమి స్పందించను. దయచేసి నన్ను కోరొద్దు. రోజు ఏదో ఒక మాట్లాడుతున్నాం, మనతో ఏం మాట్లాడతాం? అదండి, ఒక్క వ్యక్తి పోయినా పార్టీకి నష్టమే. అలాగే పార్టీని వచ్చి పార్టీలో ఉంటూ అధికారాన్ని చేజెక్కించుకుని పార్టీకి వచ్చి నష్టం కలిగే ప్రవర్తించిన మనుషులు 100 మందినే వేస్టే. దానివల్ల పార్టీకే నష్టం. అంతేగా చెప్పేది, పార్టీకి నష్టం పోవడం మంచిది. మరి మా అమ్మాడు ఏంటి ఇంకా? అందుకని ఒక వ్యక్తి పోయినా పార్టీకి నష్టమే. మీరు లేట్ అయిపోయారు, సారీ. చేసి కూర్చోండి ఇక్కడ. దయచేసి నేను చాలా సందర్భాలు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటికే, అది రాష్ట్ర శాఖ ఒక్కటే నిర్దిష్టమైన కార్యాచరణతో, నిర్దిష్టమైన ఆలోచనతో, ఒక విధానంతో ఉంది. సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులందరూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు రాష్ట్ర విభజన కోరుకుంటున్నారు.